పాపా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటే నీకేం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? ఆ షిప్కి క్యాప్టెన్ ఎవరా అనే ఆలోచన వస్తుంది. నేను అనేది సినిమాలో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే నీకేం గుర్తొస్తుంది? అఫ్ కోర్స్ డైరెక్టరే కదా. కరెక్ట్. సో మన నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ ఇస్ ఫర్ ద బెస్ట్ డైరెక్టర్ 2019. And to give this award, I would like to call upon stage Suhasini Maniratnam garu. Saima Award 2019 for the best director Telugu goes to Vamsi Paidapalli for Maharishi. First of all, it's actually great meeting you all here. This project is very important for me personally and professionally. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ నాకు. నా జీవితాన్ని ఒక రకంగా ఎన్నో రకాలుగా మార్చిన ప్రాజెక్ట్ ఇది. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి అసోసియేటెడ్ విత్ ఇట్, మై టీమ్. ఒక డైరెక్టర్గా నిల్చున్నానంటే దానికి నిజంగా దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు చాలా ఇంపార్టెంట్. ఐ థ్యాంక్ దెమ్. అండ్ ఆఫ్ కోర్స్ ద మహర్షి హిమ్సెల్ఫ్, మహేష్ సార్, ద ట్రస్ట్. నేను మీ కథ చెప్పినప్పుడు ఆ రోజు చెప్పారు దట్ యు నో దిస్ ఫిలిం ఇస్ అన్ ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ ఆల్ ఆఫ్ అస్ అని. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రొఫెషనల్గా ఎంత ఇచ్చిందో ఈ సినిమా నాకు తెలియదు, కానీ పర్సనల్గా నాకు మీలాంటి ఒక బ్రదర్ని ఇచ్చింది మాత్రం నేను చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆనర్ టు బి రిసీవింగ్ దిస్ అవార్డ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ఎంత మంచి మ్యూజిక్ ఉన్నా దానికి సరైన లిరిక్స్ పడితేనే సాంగ్ అదిరిపోతుంది. సో అవర్ నెక్స్ట్ కేటగిరీ ఇస్ బెస్ట్ లిరిక్ రైటర్ 2019. సో టు ప్రెజెంట్ దిస్ అవార్డ్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ స్టేజ్ అర్మాన్ మలిక్ గారు అలాంగ్ విత్ ది వెరీ బ్యూటిఫుల్ శుభ్ర అయ్యప్ప. బెస్ట్ లిరిక్ రైటర్ 2019 and the winner is Shrimani for Ide Kada, Maharshi. రెండు మాటలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే దర్శకులు, హీరో గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. నా రైటింగ్ స్టైల్ని కంప్లీట్గా మార్చిన పాట అని చెప్పచ్చు. మహర్షి ఆల్బమ్, ఎంటైర్ ఆల్బంలో నేను కంప్లీట్ నా రైటింగ్ నన్ను నేను వెతుక్కుంటూ నన్ను నేను కొత్తగా కనుక్కున్నానని చెప్పచ్చు అనమాట. సో ఇంత మంచి సాంగ్కి అవార్డు ఇచ్చినందుకు సాయిమాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి సిచ్యువేషన్స్ రాయకపోతే లిరిక్ రైటర్కి ఇంత మంచి సాహిత్యం రాసే అవకాశం దొరకదు. సో థ్యాంక్స్ టు వంశీ గారు అండ్ హరి గారు. అండ్ ఇదే కదా సాంగ్ గురించి ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫస్ట్ లిరిక్ రాస్తే దీని తర్వాత ట్యూన్ చేశారు. సో డిఎస్పి గారు, ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు డిఎస్పి గారు. ఇంత మంచి ట్యూన్ ఒక లిరిక్కి కట్టడం అనేది నిజంగా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అండ్ దీనికి అవార్డు రావడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.